బాధ్యత. ఫైనల్గా ఇప్పుడు ఈ 9 మ్యాచ్లు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. 9 మ్యాచ్లకు సంబంధించినటువంటి టికెట్ల వివాదాలు వింటా ఉన్నాం. టికెట్ల గురించి ప్రేక్షకులకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక ఎస్సీఏ ప్రెసిడెంట్గా మీపైనే చాలా అపవాదులు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మాట్లాడడం జరిగింది. వాటికి ఒకటే మాటలో మీరు సమాధానం చెప్పాలంటే అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఆ టికెట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎస్సీఏకి సంబంధం ఉంటుందా ఉండదా? రెండు మాటలలో మేము మాట చెప్తా. ఒక మాట ఫస్ట్ మాట, ఇది హెచ్సిఏ గ్రౌండ్ని మేము హెచ్ఆర్హెచ్కి లీజ్కి ఇస్తున్నాం. వాళ్ళు ప్రతి మ్యాచ్కి మాకు 1.5 crore రెంట్ ఇస్తారు, అంతే తప్ప మాకు టికెట్లు. సెకండ్ అన్న, చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే సోషల్ మీడియా వేదికగా అలాగే కొన్ని సందర్భాలలో ఆ ప్లాట్ఫామ్లలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్నే దోషిగా చూపిస్తూ మాట్లాడుతారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సమాధానం డైరెక్ట్గా ప్రెసిడెంటే చెప్తే బాగుంటుందని ఆ సమాధానం రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా అన్నకే. యా, మేము ఈ స్టేడియంని ఫ్రాంచైజీ అయిన ఎస్ఆర్హెచ్కి మేము రెంట్కి ఇస్తాం. ఆ రెంట్లో భాగంగా మాకు ఒక మ్యాచ్కి 1,50,00,000 మాకు రెంట్ పే చేస్తారు, అంతే తప్ప మాకు ఇంకో సంబంధం లేదు. ఇది జనరల్గా ఒక ఫంక్షన్ హాల్ రెంట్కి తీసుకొని ఫంక్షన్ చేసుకొని పోయేటప్పుడు వాళ్ళు ఏదైతే అరేంజ్మెంట్ చేసుకుంటారో అంతే చేస్తారు. వాళ్ళు చేసే టికెట్లను కానీ వాళ్ళు అమ్మే టికెట్ ప్రైజ్ని కానీ వాళ్ళకి వచ్చే టికెట్స్ కానీ మాకు సంబంధం లేదు. మా హెచ్సిఏకి మాకు ఒక 2,000 టికెట్స్ వాళ్ళు మాకు ఇస్తారు. ఓకే, 3,800 టికెట్స్ మా ప్రకారంగా 2,000 టికెట్స్ ప్లస్ ఇస్తారు. మిగతావి డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతాయి. ఆ 2,000 టికెట్స్లో కూడా మ్యాక్సిమం మా ప్లేయర్స్కి, మా క్లబ్ సెక్రటరీలకి, మా ఎక్స్ ప్లేయర్లకి, మా రంజీ ప్లేయర్లకి వీళ్ళకి వెళ్తాయి. అంతేకాకుండా మా హెచ్సిఏతో పాటు కలిసి పనిచేస్తున్న చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్ప దీంట్లో మాకు ఎట్లాంటి టికెట్స్లో మాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఈవెన్ టికెట్ రేట్లో కూడా మాకు ఎట్లాంటి సంబంధం లేదు. మాకు వచ్చే టికెట్లే తక్కువ ఉంటే ఇంకా బ్లాక్లో అమ్ముకుంటారని మా మీద బదులాబాద్ పక్కకు పెట్టేస్తే. సెకండ్ ఇష్యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, హైదరాబాద్ క్రికెట్ స్టేడియంని చాలా బాగా ముస్తాబ్ చేశాం. అందరూ ఖచ్చితంగా వచ్చి మ్యాచ్ చూడండి. అయితే మీరందరూ ప్రతి మ్యాచ్, ఇక్కడ 9 మ్యాచ్లు జరుగుతున్నాయి, ప్రతి మ్యాచ్ వచ్చి చూడాలని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ 4-5 లక్షల మంది మ్యాచ్ చూడాలని అనుకుంటారు. అయితే మీరు 1-2 మ్యాచ్లు వచ్చి స్టేడియంలో చూడండి, మిగతా టీవీలో చూడండి. 2 మ్యాచ్లు మీరు చూడగలిగితే మిగతా వాళ్ళకి ఎక్కువ మందికి అవకాశం ఇస్తుంది. ఎస్, మీ దగ్గర డబ్బులు టికెట్ కొని మీకు చూసే రైట్ ఉంది, కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మనకు ఓన్లీ 37,000 టికెట్సే ఉంటాయి. ఇక్కడ ప్రతి మ్యాచ్లో 1,00,000 టికెట్లు ఇచ్చినా అమ్ముడుపోతాయి, అంత క్రేజ్ ఉంటుంది. 37 కంటే పెంచే కెపాసిటీ లేదు. కొత్త స్టేడియం వచ్చినాక ఖచ్చితంగా 1,00,000 టికెట్లు ఇస్తాను నేను. ఇప్పుడు మాత్రం 37 టికెట్స్ ఉంటాయి కాబట్టి 2 మ్యాచ్లు చూడండి, మిగతా అన్ని టీవీలో చూసి వేరే వాళ్ళకి అవకాశం ఉంది. ఎస్, మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు కొత్త స్టేడియం అన్నారు, 1,00,000 టికెట్లు అన్నారు. తెలంగాణలో ఇంకో క్రికెట్ స్టేడియం ఏమన్నా ఏర్పాటు చేయబోతా ఉందా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్? నేను మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి సార్ గారికి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తున్నా, ఇంకొకసారి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. వారు స్పెషల్గా వారికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, దాంతోపాటు వారు ఒక ప్లేయర్, ఫుట్బాల్ ఆడుతుంటారు. వారికి స్పోర్ట్స్ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా అవగాహన ఉంది. మేము అడగక ముందుకే మాకు ఒక 100 acres వారు శాంక్షన్ చేశారు. మేము ఒక లెటర్ రాసాం, మాకు సార్ మాకు ఈ స్టేడియం సరిపోతలేదు, పెంచుకుంటామని. లాస్ట్ టైం వారు స్టేడియం వచ్చి చూసినారు, చూసినప్పుడు వారికి అర్థమైంది ఇక్కడ ఈ స్టేడియం సరిపోదు, ఇంకొక మాట. మేము లెటర్ రాయగానే వారు 100 acres ఇస్తాను అసెంబ్లీలో అనౌన్స్ కూడా చేసినారు. అనౌన్స్ చేసినాక మేము ప్రాపర్గా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కలిసి సార్ అలాట్మెంట్ లెటర్ ఇవ్వండి అని అన్నాం. జగన్ మీరు 100 అడిగారు, నేను 150 acres ఇస్తా అని చెప్పారు. సూపర్, అంత పెద్దగా ఉంది. సో వారు ఖచ్చితంగా జేసా గారితో రెగ్యులర్గా వారు మాట్లాడుతున్నారు. ఒక కొత్త స్టేడియం కట్టడానికి మన బీసీసీఐ పర్మిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వీరు అలాట్మెంట్ ఇవ్వగానే, ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వగానే మేము తెలంగాణ గవర్నమెంట్, సీఎం గారు ముగ్గురం కూడా బీసీసీఐని రిక్వెస్ట్ చేసి ఇంకొక 1,00,000 కెపాసిటీ ఉన్న స్టేడియం కట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే హైదరాబాద్ సరిహద్దులలో ఏదో ఒక ప్లేస్లో ఉండబోతుంది అన్నట్టు, ఎయిర్పోర్ట్కి దగ్గర హంగులతో, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక 150